అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకులతో కలిసి ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కలవబోతూ ఉన్నారు. వాళ్ళ పార్టీ తరపున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టారు కదా. ఆ సేకరించినటువంటి 1 కోటి సంతకాలని గవర్నర్ గారికి ఇవ్వబోతూ ఉన్నారు. నిజానికి 16వ తారీఖే ఇవ్వాలనేది వాళ్ళ ప్లానింగు. కానీ గవర్నర్ గారి అపాయింట్మెంట్ ఒక రోజు లేటుగా దొరికింది. 17వ తారీఖు దొరికింది, 16వ తారీఖు అనుకుంటే. అందుకని 17వ తారీఖు వాళ్ళ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైన నాయకులు వాళ్ళందరూ కలిసి వైసీపీ పార్టీ చేపట్టినటువంటి 1 కోటి సంతకాలని గవర్నర్ గారికి సమర్పించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపండి అని ఒక మెమోరాండాన్ని ఇవ్వబోతున్నారు అనేది వాళ్ళ పార్టీ నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇక్కడ ఎవరికైనా వచ్చే సాధ్యమైన డౌట్ ఏంటి, మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు, 5 CR. అవి కరెక్ట్గా 5 CR కూడా కాదు, 4,94,00,000 మంది అనేది ఒక అంచనా. ఈ 4,94,00,000 మందిలో కూడా చిన్న పిల్లలు ఉంటారు, ఇంకా సంతకాలు చేసే ఏజ్ కాని వాళ్ళు ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటారు. స్కూల్ పిల్లలకి మెడికల్ కాలేజీలు ఈ ప్రైవేటీకరణ ఇంకా తెలియదు. సో వీళ్ళందరినీ కూడా తీసివేయాలి. తర్వాత కురువృత్తులు ఉంటారు, అసలు సమాజంలో ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు ఉంటారు, మంచానికే పరిమితమైనటువంటి కురువృత్తులు ఉంటారు. తర్వాత ఏజెన్సీ గ్రామాలు, ఇవన్నీ వాళ్ళ జనాభా కూడా కొంత పక్కన పెట్టాల్సి వచ్చింది. సరే, వాళ్ళని పక్కన పెట్టకపోయినా సరే ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, అంటే తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో, బయట విదేశాల్లో సెట్ అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనలేదు. అంతేకాదు వాళ్ళు పాల్గొనలేదుగా మరి 1 కోటి సంతకాల సేకరణలో. అందులో చెన్నై, బెంగళూరు, హైదరాబాదు చాలామంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం అక్కడ సెట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 1 కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఎక్కడ మనకి కాన్ రాలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఈ కార్యక్రమం నడిచిందని వైసీపీ చెప్పుకుంటుంది. కాబట్టి బయట రాష్ట్రాల్లో సెట్ అయిన వాళ్ళు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అంటే ఒక 4 కోట్ల మందిని వెంచుకొని ఈ 4 కోట్ల మందిలో 1 కోటి సంతకాలు సేకరించారు అనుకుందాం. 4 కోట్ల మందిలో 1 కోటి సంతకాలు సేకరించారు అనుకుందాం. అంటే ప్రతి నలుగురిలో ఒకరు సంతకం పెట్టాలి, ప్రతి నలుగురిలో ఒకరు సంతకం పెట్టాలి. పైగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు, 1 కోటి కంటే ఎక్కువ సంతకాలు వచ్చాయట. మామూలుగా 1 కోటి సంతకాలు అనుకున్నారట, కానీ 1 కోటి కంటే ఎక్కువ సంతకాలు వచ్చాయట. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు సంతకం పెట్టారా? తెలీదు, వైసీపీ చెప్పాలి. ప్రతి నలుగురిలో, ప్రతి ముగ్గురిలో ఒకరు సంతకం పెట్టమంటే వైసీపీ పార్టీ ప్రతి ఇంటికి పోయి ఉండాలి, ప్రతి ఇంటికి పోయి ఉండాలి. వ్యవసాయ కార్మికులు, రైతులు, కూలీలు, చదువుకున్న వాళ్ళు, తర్వాత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి ఒక్కరి ఇంటికి వైసీపీ వెళ్ళుండాలి. వెళ్ళుంటేనే 4 కోట్ల మందిలో 1 కోటి సంతకాలు సేకరించడం సాధ్యమవుతుంది. కానీ అంతగానో వైసీపీ క్యాంపెయిన్ తీసుకెళ్ళిందా? మీకు అనిపించిందా ఈ క్యాంపెయిన్ అంతగానో నడిచినట్టు? సహజంగా ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, సహజంగా ఇది కమ్యూనిస్టులు చేస్తారండి, కమ్యూనిస్టులకు అలవాటిది. వైసీపీకి మొదటి కార్యక్రమం, కానీ కమ్యూనిస్టులు ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, 1 కోటి సంతకాలు అంటే 1 కోటి సంతకాలు పెట్టించుకోవడం వాళ్ళ ఉద్దేశం కాదు. ఒక లార్జ్ నెంబర్ని టార్గెట్గా పెట్టుకొని ప్రధాన కూడలలో, సెంటర్స్లో, తర్వాత ఈ ధర్నా చౌకులు ఉంటాయి కదా, ఆ ధర్నా చౌకుల దగ్గర, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇష్యూ తీసుకుంటే మెడికల్ కాలేజీల ముందు టెంట్ చేసుకొని ఒక మాక్ మీటింగ్ పెడతారు. అటు నుంచి అటు ఇటు పోయే వాళ్ళందరినీ ఆపి వాళ్ళకి ఒక మాక్ మీటింగ్ పెడతారు. ఇదిగో ఈ కాన్సెప్ట్ మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ పాలసీ వల్ల దేశానికి, రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది, కాబట్టి దీనికి వ్యతిరేకంగా మీరంతా సంతకాలు చెయ్యాలి అని ఒక మాక్ మీటింగ్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పించేసి చెప్పి వాళ్ళ చేత సంతకాల సేకరణ చేసుకుంటారు. ఎక్కడికక్కడ టెంట్ చేసుకొని ప్రోగ్రాం పెట్టుకుంటారు. కానీ ఎక్కడ వైసీపీ ప్రోగ్రాం పెట్టింది? ఎన్ని జిల్లా కేంద్రాల్లో, ఎన్ని మండల కేంద్రాల్లో, ఎన్ని గ్రామ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ పెట్టింది? మరి 1 కోటి సంతకాలు ఎలా సేకరించినట్టు? ఆఫీసులో కూర్చొని సంతకాలు పెట్టుకున్నారా? ప్రజని ఇన్వాల్వ్ చేయాలి కదా 1 కోటి సంతకాలంటే. నిజానికి కమ్యూనిస్టులు అంతగానో ప్రయత్నం చేసినా 1 కోటి సంతకాలు ఏం రావు, కానీ ఆ మూమెంట్ క్రియేట్ అవుద్ది.
ఆ బజ్ క్రియేట్ అవుద్ది. ఇగో కమ్యూనిస్టులు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు అని ప్రజలందరికీ ఒక చైతన్యం, ఒక అవగాహన వస్తుంది. అంతేగాని మనం ఇళ్ళకి పోయి ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అని ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టమంటే ఎవరు పెట్టరు. ఒకవేళ పెట్టినా దానివల్ల ఉపయోగం ఉండదు. ఆ కోటి సంతకాల కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజల్లో ఒక అంశం మీద చైతన్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం అది. ఇప్పుడు రేపు గవర్నర్ గారికి ఇస్తే గవర్నర్ గారు ఏమన్నా ఈ కోటి సంతకాలు ఎవరెవరి అని చెక్ చేసుకుంటారా? నిజంగా కోటి సంతకాలు ఉన్నాయా లేవా అని లెక్కేసుకుంటారా? లెక్కేసుకోరు. అసలు ఎవరికి అవసరం లేదు ఆ కోటి సంతకాల లెక్కతోటి. ఆ కోటి సంతకాల అంకెతో ఉండేటువంటి సంబంధం ఏంటంటే ఎక్కువ కార్యక్రమాలు చేయటం, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయటం, ఎక్కువ మందిలోకి మనం చెప్పాలనుకున్న విషయాన్ని తీసుకువెళ్ళటం. ఇది ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇది చేయకుండా కోటి సంతకాలు సేకరించాము, కోటి సంతకాల పైన సేకరించాము అంటే ఎవరు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యకాలంలో అనకాపల్లి జిల్లా వెళ్ళారు. వైజాగ్ దగ్గర అనకాపల్లి జిల్లా వెళ్ళారు. అక్కడ ఒక మెడికల్ కాలేజీని సందర్శించారు. అది ఓకే, అది జనం చూశారు. అది దానివల్ల ఆ రోజు జనం కూడా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ కార్యక్రమం తర్వాత వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమం ఇంకేముంది చెప్పండి? కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏదో అక్కడక్కడ కోటి సంతకాల కార్యక్రమం కోసం కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొద్ది గొప్ప ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏమైనా కొన్ని సంతకాలు సేకరించి ఏదో తీసుకుంటున్నాం సంతకాలని చెప్పారు తప్ప చాలా జిల్లాల్లో, చాలా నియోజకవర్గాల్లో, చాలా మండల కేంద్రాల్లో ఆ సంతకాల సేకరణ జరగలేదు కదా. రియాలిటీలో మీ మండల కేంద్రంలో మీ ఊళ్ళో జరిగిందా? మీరు కామెంట్ చేయండి. చాలామందికి విషయం తెలియదు వైసీపీ సంతకాల సేకరణ చేస్తుందని. మరి ఈ సంతకాల సేకరణ ఎలా జరిగినట్టు, కోటి మంది సంతకాలు ఎవరు పెట్టినట్టు అంటే 1,00,000 మంది వైసీపీ కార్యకర్తలు తలా 100 సైన్లు గీకితే కోటి సంతకాలు అయిపోతాయి. తలా 150 సైన్లు గీకుంటే 1,50,00,000 సైన్లు అవుతాయి. ఇక తలా 500 సైన్లు గీకితే 5 కోట్ల మంది కూడా సైన్ పెట్టినట్టే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా కంటే కూడా ఎక్కువ సైన్లు వచ్చినట్టు లెక్క. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో సహా, టీడీపీ నాయకులతో సహా, టీడీపీ క్యాబినెట్ మంత్రులతో సహా, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ సైన్ పెట్టినట్టే లెక్క. వాళ్ళు గీక్కుంటే, వాళ్ళ పేరు రాసుకుంటే. ఎందుకు పనికిరాని కార్యక్రమం? చేస్తే ప్రజా ఉద్యమంగా చేయాలి. నిజానికి ప్రభుత్వం చెప్తుంది మేము ప్రైవేటీకరణ చేయట్లేదురా బాబు, మేము పీపీపీ చేస్తున్నాము, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కార్యక్రమం మేము చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. వైసీపీ ఏం రాద్ధాంతం చేస్తుంది? ప్రైవేటీకరణ చేస్తున్నామని రాద్ధాంతం చేస్తుంది. వైసీపీ చెప్తుంది ఏంటంటే మేము 17 మెడికల్ కాలేజీని కేంద్రం నుంచి శాంక్షన్ చేయించుకున్నాం, 7 కాలేజీని కంప్లీట్ చేసాం, 10 కాలేజీని కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇది వైసీపీ చెప్తుంది. కానీ రియాలిటీలో 7 కాలేజీలు కూడా ఒక 3 నుంచి 4 కాలేజీలు నిజంగానే కంప్లీట్ అయినాయి. మిగతా కాలేజీలు ఇంకొక 3 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ 10 కాలేజీలు ఇంకా స్టార్టే కాలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3-4 కాలేజీలు కంప్లీట్ అయ్యి ఆ 3-4 కాలేజీలు 17 కాలేజీలు మొత్తం కంప్లీట్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక 3-4 కాలేజీలు కంప్లీట్ కావడానికి 5 సంవత్సరాలు పట్టింది అంటే మొత్తం 17 కాలేజీలు కంప్లీట్ కావడానికి ఇంకొక 10 సంవత్సరాలు పట్టింది. అంటే మెడికల్ కాలేజీ సీట్ అందుబాటులో రావడానికి. మళ్ళీ వైసీపీ కంప్లీట్ చేసినటువంటి 3-4 కాలేజీల మీద కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏది క్వాలిటీ, ఏది అత్యాధునిక పరికరాలు, ఏవి మెడికల్ కాలేజీ ఎక్విప్మెంట్ ఏది అసలు అనేది చాలా పులివెందల మెడికల్ కాలేజీ మీద కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అక్కడ ప్రొఫెసర్ నియామకం చేపట్టడం విషయంలో కావచ్చు, కనీస సదుపాయాలు కల్పించే విషయంలో కావచ్చు. ఎందుకంటే మెడికల్ విద్య అనేది చాలా ప్రామాణికంగా ఉండాలి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత జనం ప్రాణాన్ని రక్షించడం అనే కాన్సెప్ట్ మీద ఉంటారు కాబట్టి, వాళ్ళ చేతుల్లో జనం ప్రాణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా క్వాలిటీగా తయారై రావాలి. అందులో మనకాడ మెడికల్ విద్యకి ప్రమాణాలు ఎక్కువ అనేటువంటి పేరు ఉంది. దాన్ని చెడగొట్టకూడదు. కానీ వైసీపీ ఏదో కట్టాలి కాబట్టి కట్టి ఏం లాభం? అందుకని అలా కాకుండా అసలు అంత టైం తీసుకోకుండా ఈ కూటమి ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలోనే మొత్తం శాంక్షన్ అయినటువంటి 17 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయాలి త్వరితగతిన. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుండాలి. అందుకే ప్రైవేట్ వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి. అలాని ప్రైవేట్ వాళ్ళ చేతిలో మెడికల్ కాలేజీ పెట్టొద్దు, మెయింటెనెన్స్ వాళ్ళ చేతిలో పెట్టాలి. కానీ ల్యాండు మొత్తం దానికి సంబంధించిన పాలసీ మేకింగ్ మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకే పీపీపీ మోడల్ తొందరగా నిర్మాణం కావటం, మంచి మెయింటెనెన్స్ ఇవ్వటం, నాణ్యత రాజీ ఉండకూడదు, తొందరగా నిర్మాణం పూర్తి కావాలి. అందుకని పీపీపీ మోడల్ని కూటమి ప్రభుత్వం ఎంచుకుంది. అది చెప్తా ఉంది కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా. వైసీపీ కోర్టులు కూడా వెళ్ళింది పీపీపీ మోడల్ మీద. కోర్టు కూడా చెప్పింది పీపీపీ మోడల్లో తప్పేంటి అని అడిగింది. వైసీపీ వేసిన పిటిషన్లు కొట్టేసింది.
సార్ అయినా సరే వైసీపీకి జనాలు కొంత మద్దతు అయితే వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేసరికి జనం రియాలిటీ కంటే భిన్నంగా అవునా మన ఆస్తిని ప్రైవేటీకరిస్తున్నారని ఆలోచిస్తారు. కానీ దాన్ని ఎన్‌క్యాచ్ చేసుకునేది, దాని మూవ్‌మెంట్‌గా మార్చింది ఏదో వైసీపీ దాని మూవ్‌మెంట్‌గా మార్చింది ఎక్కడసలు? అది కనీసం మెడికల్ కాలేజీల ముందన్న టెంట్ ఏసుకొని ఆడ చదువుతున్న స్టూడెంట్స్ తోటి సంతకాలు సేకరించారా? పైగా కూటమి ప్రభుత్వం చాలా క్లియర్‌గా చెప్తుంది. వైసీపీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి తను కంప్లీట్ చేసినటువంటి 3, 4 కాలేజీల్లో 35% కన్వీనర్ కోటా ఇచ్చాడు. 35% కన్వీనర్ కోటా ఇచ్చాడు. తర్వాత 15% ఆల్ ఇండియా కోటా పోయింది. ఆల్ ఇండియా కోటా 15% పోయింది. తర్వాత 50% మేనేజ్మెంట్ కోటా ఇచ్చాడు. అంటే మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ ఎన్ఆర్ఐ కోటా కూడా ఉందనుకోండి. ఎన్ఆర్ఐ కోటా, మేనేజ్మెంట్ కోటా 50%. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కోటా ఏంటి అసలు? ప్రభుత్వమే మేనేజ్మెంటు, మరి ఈ మేనేజ్మెంట్ కోటా ఏంది? ఈ మేనేజ్మెంట్ కోటాను కూడా ఎన్ఆర్ఐ కోటా అదే కన్వీనర్ కోటాలో కలిపేస్తే ఎక్కువ మందికి అవకాశం దొరికింది కదా. ప్రీ సీట్ ఎక్కువ మందికి అవకాశం దొరికింది కదా. కన్వీనర్ కోటా మీద ఎవరు ఆధారపడతారు? క్వాలిఫైడ్ అయిన వాళ్ళు, అది క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు, అదిగాక రిజర్వేషన్ మీద ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు ఎక్కువగా కన్వీనర్ కోటా కింద ఖర్చు లేకుండా చదువుకునే అవకాశం, మెడికల్ విద్య కోసం లక్షల రూపాయలు పెట్టే అవకాశం లేకుండా ఒక మంచి డాక్టర్స్ తయారయ్యే అవకాశం కన్వీనర్ కోటా ఎక్కువ రావడం వల్ల ఉంటుంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది వైసీపీ 35% కన్వీనర్ కోటా ఇచ్చింది, కానీ మేము 50% కన్వీనర్ కోటా ఇస్తాం. పీపీపీ మోడల్లో 17 మెడికల్ కాలేజీని త్వరితగతిన కంప్లీట్ చేసి 50% కన్వీనర్ కోటా ఇస్తామని చెప్తుంది. తర్వాత ఈ 15% ఆల్ ఇండియా కోటా అదనం, తర్వాత 35% మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా. అంటే చూడండి, ఇక్కడ కన్వీనర్ కోటా అయింది, ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అయింది. వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 35% మాత్రమే కన్వీనర్ కోటా ఇస్తే 50% కన్వీనర్ కోటా ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. మేనేజ్మెంట్ కోటాని తగ్గిస్తామని చెప్తా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 50% మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ఇస్తే ఆ కోటాను మేము 35%కే తగ్గిస్తామని చెప్తా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కోటా కింద 50% సీట్లను, అంటే మేనేజ్మెంట్ కోటా కిందేమో 12 లక్షలు, తర్వాత ఎన్ఆర్ఐ కోటా కిందేమో 20 లక్షలకి సీట్ అమ్ముకున్నారు. ప్రభుత్వమే సీట్ అమ్ముకుంది. ఆ అమ్ముకునే సీట్లను తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. సరే, అమ్ముకునే సీట్లు తగ్గించినా వాటి కాస్ట్ కొద్దిగా పెరగవచ్చు, కానీ ఎవరు కొనుక్కోగలరు? డబ్బులు ఉన్నవారు కొనుక్కొని చదువుకుంటారు. కానీ ఇక్కడ సీట్లు అంటే పేదవాళ్ళ కోసం సీట్లు పెరుగుతున్నాయి కదా. 35% నుంచి 50% పెరుగుతున్నాయి కదా కన్వీనర్ కోటా. అంటే ఒక 15% మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు, నాణ్యమైన అభ్యర్థులు, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వాళ్ళు చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది కదా. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, క్వాలిఫైయింగ్ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది కదా. నీట్ ర్యాంకింగ్ కొట్టిన వాళ్ళు, వీళ్ళందరికీ ఎక్కువ అవకాశం దొరుకుతుంది కదా. అంటే 15% కూటమి ప్రభుత్వంలో పేదవాళ్ళకు లాభం జరుగుతుంది. మరి ఏది మంచిది, ఏది చెడ్డది? 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి, 15% సీట్లు పేదవాళ్ళకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇది మంచిదా? ప్రభుత్వం చేతుల్లోనే ఉంచి దశల వారీగా ఒక 10 సంవత్సరాల పాటు చిన్నగా నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వం డబ్బులు పెడుతుంది కాబట్టి, ప్రభుత్వానికి డబ్బులు కావాలి కాబట్టి మేనేజ్మెంట్ కోటా కింద ఎక్కువ సీట్లు అమ్ముకోవడం మంచిదా? ఏది మంచిది? దేన్ని మనం ఆహ్వానించాలి? ప్రజలారా మీరే కామెంట్ చేయండి.